హలో ఫ్రెండ్స్, వాయిస్ ఆఫ్ టెక్ ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో మనం వాట్సాప్ లో కొత్తగా వచ్చిన 5 ఫీచర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. వాట్సాప్ లో ఎప్పుడు ఏ ఫీచర్ వచ్చినా ఇమీడియట్ గా మన ఛానల్లో వీడియో వస్తుంది కాబట్టి అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే డెఫినెట్ గా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీరు చూస్తున్న ఈ వీడియో ప్రతి ఒక్కరికి చేరాలి. వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంకా మీ లేటెస్ట్ ఆఫర్, డీల్స్, టిప్స్ అండ్ ట్రిక్స్ బాక్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వడం మర్చిపోద్దు. ఈ టెలిగ్రామ్ ఛానల్ ఇంకా వాట్సాప్ గ్రూప్ సంబంధించిన లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అలాగే కామెంట్ సెక్షన్ కూడా పిన్ చేసి ఉంటాయి. ఇక ఇప్పుడు మనం వాట్సాప్ లో కొత్తగా వచ్చిన 5 ఫీచర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆల్రెడీ రీసెంట్ గా వచ్చిన ఫీచర్స్ సంబంధించి నేను వీడియో చేశాను. అవి షార్ట్స్ రూపంలో ఉన్నాయి కాబట్టి మీరు కావాలంటే అవి కూడా చెక్ చేసి మన ఛానల్లో మీకు వాట్సాప్ సంబంధించి చాలా ఫీచర్స్ గురించి తెలిసే అవకాశం ఉంది. ఇక నేను ఇప్పుడు ఇక్కడ ఇమోజీ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. తర్వాత స్టిక్కర్ సెక్షన్ లోకి వెళ్ళి ఏదైనా ఒక స్టిక్కర్ కనుక నేను సెండ్ చేసినట్టయితే ఇక్కడ మనకి స్టిక్కర్ సెండ్ అయింది. బట్ ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే చూసారు కదా, మనకి ఎడిట్ స్టిక్కర్ అని కూడా వస్తుంది. సో మీరు బీటా వర్షన్ లో ఉన్నట్టయితే మీకు ఈ ఫీచర్ వచ్చే ఉండొచ్చు. ఒకసారి వచ్చింది లేదు చెక్ చేసుకోండి. ఇది కాకుండా మనకి ఇక్కడ క్రియేట్ అని వచ్చింది. ఇక్కడ కూడా ట్యాప్ చేసి మీరు కొత్త స్టిక్కర్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది మీ ఫోన్ లో ఉన్న ఇమేజెస్ ఉపయోగించి. దీనికి సంబంధించి డీటెయిల్ వీడియో నేను చేశాను, అది కూడా మన ఛానల్ ఉంటుంది, ఒకసారి అది కూడా చెక్ చేయండి. ఇక చాలా మంది బీటా యూజర్స్ కి మరొక అప్డేట్ కూడా రావడం జరిగింది. టాప్ లో చూసారు కదా, మీకు ఆల్ 100 గ్రూప్స్ అని ఉంటుంది. బట్ ఒక్కోసారి ఇది హైడ్ అయి ఉండే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మీరు కిందకి స్క్రీన్ విధంగా డ్రాగ్ చేస్తే ఈ ఆప్షన్స్ కనిపించే అవకాశం ఉంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఆల్ 100 గ్రూప్స్ అని ఉంది కదా, ఇవి ఫిల్టర్స్ అనమాట. ఇక్కడ మనకి చాలా చార్ట్స్, అలాగే గ్రూప్ చార్ట్స్ అన్ని కూడా ఉన్నాయి కదా, వాటిని మనం ఫిల్టర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అన్ని చార్ట్స్ కూడా కనిపిస్తాయి. బట్ 100 దగ్గర ట్యాప్ చేసినట్టయితే చూసారు కదా, మనకు ఓన్లీ 100 మెసేజెస్ ఏ చార్ట్స్ లో ఏ గ్రూప్స్ లో ఉన్నాయి అవి మాత్రం పైకి రావడం జరిగింది. అలాగే గ్రూప్స్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే ఓన్లీ గ్రూప్స్ కి సంబంధించిన చార్ట్స్ అన్ని కూడా మనకి పైకి వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళాలనుకుంటే ఆల్ దగ్గర ట్యాప్ చేస్తే సరిపోతుంది. ఈ ఫీచర్ అయితే బాగా యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. మీరే అనుకుంటున్నారు కామెంట్ చేయడం మర్చిపోదు. ఇది కాకుండా టాప్ లో చూస్తున్నారు కదా, మనకి ఒక క్యూఆర్ కోడ్ స్కానర్ లా కనిపిస్తుంది. ఇక్కడ గనక మీరు ట్యాప్ చేసినట్టయితే మీకు ఈ విధంగా స్కాన్ యూపీఐ క్యూఆర్ కోడ్ అని వస్తుంది అనమాట. సో మీరు ఏమైనా క్యూఆర్ కోడ్ కి సంబంధించిన పేమెంట్స్ చేయాలనుకుంటే వాట్సాప్ లో స్ట్రైట్ అవే హోమ్ స్క్రీన్ నుంచే టాప్ లో ఇక్కడ ట్యాప్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేయొచ్చు. బట్ మీరు ఫస్ట్ టైం ఇక్కడ ట్యాప్ చేసినప్పుడు గెట్ స్టార్టెడ్ అని వస్తుంది అనమాట. మీరు యూపీఐ కి సంబంధించిన సెటప్ అంతా కంప్లీట్ చేసి అప్పుడు మీరు ఫీచర్ ఉపయోగించుకోవచ్చు. ఇక వాట్సాప్ కాల్స్ కి సంబంధించి కూడా చిన్న అప్డేట్ రావడం జరిగింది. మీరు కాల్స్ ట్యాబ్ లోకి వెళ్ళినట్టయితే ఇకపై మీరు చూస్తున్నారు కదా, మీకు యాడ్ టు ఫేవరెట్స్ అనే బటన్ కనిపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసి మీరు మీ ఫేవరెట్ కాంటాక్ట్స్ ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే జనరల్ గా ఏం జరుగుతుంది, రీసెంట్ గా వచ్చిన కాల్స్ అన్ని కూడా ఇక్కడికి వచ్చేస్తాయి. చూసారు కదా, రీసెంట్ ఫేవరెట్స్ అని ఉంది. సో మనకి ఇది లేకపోవడం వల్ల, ఫేవరెట్స్ అని లేకపోవడం వల్ల అన్ని కాల్స్ కూడా ఇక్కడికి వచ్చేసే అవకాశం ఉంటుంది. రీసెంట్ కాల్స్ అన్ని కూడా ఇక్కడికి వచ్చేస్తాయి. బట్ మీరు యాడ్ ఫేవరెట్స్ దగ్గర ట్యాప్ చేసి మీకు నచ్చిన కాంటాక్ట్ ఏదైనా గనక ఇక్కడ యాడ్ చేసుకున్నట్టయితే అప్పుడు మీ ఫేవరెట్ కాంటాక్ట్స్ అన్ని టాప్ లోనే ఉండిపోతాయి. ఇక్కడ మీరు సెర్చ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వెతుక్కోకుండా స్ట్రైట్ అవే టాప్ నుంచే మీరు కాల్ చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ మీరు ఒక కాంటాక్ట్ యాడ్ చేసిన తర్వాత మీకు యాడ్ ఫేవరెట్స్ అని ఇక్కడ కనిపించదు. ఇక్కడ 3 డాట్స్ దగ్గర ట్యాప్ చేసి మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక మరొక బిగ్ అప్డేట్ కూడా రావడం జరిగింది. మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నాక నేను వాట్సాప్ సెట్టింగ్స్ లో ఉన్నాను. ఇక్కడ సెట్టింగ్స్ లో గనక మీరు స్టోరేజ్ అండ్ డేటాలోకి వెళ్ళినట్టయితే మీకు ఇక్కడ ఒక కొత్త ఆప్షన్ కనిపిస్తుంది. స్ట్రైట్ అవే మీరు గమనించి ఉంటారు. ఈ ఆప్షన్ కూడా మీకు యాడ్ అయిందో లేదో చెక్ చేయండి. మీడియా అప్లోడ్ క్వాలిటీ అని ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసి మీ ఫోన్ నుంచి మీరు ఏమైనా మీడియా అప్లోడ్ చేసేటప్పుడు అవి ఏ క్వాలిటీలో వెళ్ళాలో ఇక్కడే సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ హెచ్డి అని ఉంటుంది అనమాట. చూసారు కదా, 2 ఆప్షన్స్ ఉన్నాయి. స్టాండర్డ్ హెచ్డి అని ఉంది. సో మీరు పంపించే ఫొటోస్ లేదా వీడియోస్ అన్ని కూడా హై క్వాలిటీలోకి వెళ్ళాలనుకుంటే మీరు సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని సేవ్ కొట్టేస్తే సరిపోతుంది. మీరు పంపించే ఫొటోస్, వీడియోస్ అన్ని కూడా హై క్వాలిటీలో డైరెక్ట్ గా వెళ్ళిపోతాయి అనమాట. సో ఈ విధంగా కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. ఈ ఫీచర్స్ అన్ని కూడా బాగానే ఉన్నాయి అనుకుంటున్నాను. ఇవి కాకుండా ఎప్పటికప్పుడు నేను కొత్త ఫీచర్స్ సంబంధించిన షార్ట్స్ పెడుతున్నాను కాబట్టి అవి కూడా మన ఛానల్ చెక్ చేయండి. ఇంకా నేను ఏమైనా ఫీచర్స్ మిస్ అయ్యానుకుంటే అవి కూడా కామెంట్ చేసినట్టు అయితే వీడియో చూసే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇక మరొక అప్డేట్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. Thanks a lot. Thanks for watching.